వాన పడుతూ ఉంది. మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతున్నాను. ఇక సందులో ఉన్నానండి. వాన ఫుల్గా పడుతుంది. బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాను. తిరుపతి బస్సు ఎక్కేస్తాను. అరుణాచలం అయిపోయింది. బ్యాగ్ అయితే ఉందంట అండి, తిరుపతిలో ఉందంట. బ్యాగ్ అయితే దొరికేసింది. నేను తిరుపతికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. నా బ్యాగ్ నాకు వచ్చింది. 7 నాకు ఇచ్చేసినాడు. నడుస్తూ ఉన్నానండి. ఆటోలు అయితే ఏమీ లేవు ప్రజెంట్. వాన పడుతూ ఉంది ఫుల్గా. బాగా వాన పడుతుంది చూడండి. ఎవరు లేరు రోడ్డు మీద. 12:30 అవుతుంది. అక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి ఉన్నారు. నాకేందో నైట్ జర్నీ ఎక్కువైపోయింది. నైట్ ఇక ఇదిగోండి మెయిన్ రోడ్కి ఆటోలో వచ్చేసిన. వాన పడుతూ ఉంది. లోపల నుంచి 100 అడిగాడండి. మెయిన్ రోడ్డు ఊరికే నడుచుకుంటా వచ్చిన 30 రూపాయలు వెళ్ళిపోవచ్చు. 1 కిలోమీటర్. నాకేమో అవసరం మొక్కలు నేను చెట్లకు వస్తున్నాయా డబ్బులు. టైం 1 గంట అయిపోయిందండి. తిరుపతికి అయితే బస్సులు లేవంట. వేలూరు వరకు ఉన్నాయి. వేలూరు వరకు అయితే ఎక్కేసాను. వేలూరు నుంచి తిరుపతికి ఉన్నాయంట. వేలూరు 85 రూపాయలు తీసుకున్నారు టికెట్. అక్కడి నుంచి తిరుపతికి ఎక్కేస్తాను. టైం కూడా 1 గంట అయిపోయింది. లాస్ట్ బస్ అయితే 12:30 వరకేనంట. 24 అవర్స్ అని చెప్పారు నాకు. ఏం చేస్తాం, ఈ బ్యాగ్ 3 డేస్ నుంచి బట్టలు 5 దిగేసానండి. నా బ్యాగ్ ఇప్పుడే వచ్చింది. పోయిన బ్యాగు నాది నాకు ఇచ్చేశారు. ఆయన డ్రైవర్ ఫోన్ చేసేసి. తమిళ్ నాకేమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. కానీ బ్యాగ్ అయితే మాత్రం బస్సు నెంబర్ లేకుండానే, డ్రైవర్ నెంబర్ లేకుండానే వచ్చింది. మీ పేరు? సెల్వచంద్రన్. ఆయన పేరు వచ్చేసి సెల్వచంద్రన్ అంట. ఆయన హెల్ప్ చేశారండి. యూట్యూబ్. ఓ అదండి. ఆయనకు మీకు థ్యాంక్స్ అండి. హాయ్ అండి. నాకు బ్యాగ్ వచ్చేసింది ఫ్రెష్గా. నా బట్టలు నాకు వచ్చేసాయి. రూమ్ తీసేసుకున్నానండి. తిరుమల వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ తిరుపతిలోనే రూమ్ తీసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్కి బస్ స్టాండ్ పక్కనే ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి తిరుమల అంతా చూసుకొని దర్శనం అయితే ఓకే. దర్శనం అయితే నాకు పైకి వెళ్ళి తిరగడం అంటే చాలా ఇష్టము. దర్శనానికి జనాలు ఎక్కువ ఉన్నారు ఏమైతే నాకు తెలియదు. కానీ ఎందుకంటే మళ్ళీ నైట్ నేను బయలుదేరిపోవాలి. హైదరాబాద్కి టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఒక రౌండ్ తిరుమలకు కూడా వెళ్ళేసి వచ్చేసేద్దాం అనేసి. నా బట్టలు నాకు దొరికినాయో. మీరు దేనికి భయపడద్దు. ఎంత కష్టం వచ్చినా సరే ఆ రోజుకి మాత్రం అలానే ఉండాలి. మనము అసలు ఏంది లగ్జరీగా బతికినాం కదా అనేసి ఆ రోజు కష్టం వచ్చినప్పుడు దిగులు పడి కూర్చోవద్దు. కట్టు బట్టలైనా సరే ఆ రోజుకి అది అనుభవించాలి. మనకి ఎప్పుడు ఏ రోజు ఏది ఇస్తే ఆ రోజుకి అదే అనుభవించాలి. మనం తక్కువగా ఉంటే తక్కువగా అనుభవించాలి, ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కూడా అనుభవించాలి. ఇప్పుడు 1000 రూపాయలతో కూడా దేవస్థానాలు తిరిగి రావచ్చు, 1,00,000 రూపాయలతో తిరిగి రావచ్చు, 10,000తో తిరిగి రావచ్చు. ఎక్కడి వరకు ఉంటుంది డబ్బు అనేది ఆశ చెప్పండి. మన ఇష్టం, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు, 50,000 ఇట్లా టూర్లు కొట్టుకుంటా దేవస్థానాలు చూస్తా రూములు తీసుకొని హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు అసలు 1 రూపాయి కూడా లేని పొజిషన్ వచ్చింది అనుకోండి. అలాంటి పొజిషన్లో ఆ టైంలో ఆపొద్దు. మీరు చేసే ప్రయత్నం మీరు చేసేయండి. భగవంతుడే చూసుకుంటాడు. నాకు తెలిసేది అదే. లేకపోతే ఒక బస్సు నెంబర్ లేదు, డ్రైవర్ ఎవడో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వేల బస్సులు వస్తూ ఉంటాయి. ఆ బస్సుల్లో అసలు ఎలా పట్టుకున్నాడు ఆ దేవుడు. నా బ్యాగ్ నాకు ఇచ్చేసినాడు. అదేం కాస్ట్లీ అని చెప్పటం లేదు. కానీ పోయిన వస్తువు దొరికింది. అది 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఎంతైనా కానివ్వండి, నా బ్యాగ్ అయితే నాకు దొరికింది. నా బట్టలైనా ఏదైనా సరే అండి. మళ్ళీ కొనుక్కోవాలంటే నాకు బ్యాగ్ అయినా మొత్తం ఒక 5-6 వేలు దాకా అయి ఉండేది. అసలు నాకు షాక్ ఏంది అంటే బస్సు నెంబర్ లేదు, డ్రైవరు ఎవరో తెలియదు, తమిళ్ వాళ్ళు. నాకు అసలు నా బ్యాగ్ నాకు రావటం అనేది ఆలోచిస్తూ ఉంటుంటే నిజంగా శివుడు నాకైతే మాత్రము పక్కనే తోడున్నాడండి. నేనైతే పక్కా చెప్తున్నాను. ఆయన లేనిదే మనం ఎవ్వరం లేము.
భగవంతుడు మన దగ్గర ఉండే కష్టమైన సుఖమైన మనం చేసుకున్న కర్మ ఫలాలుగా మనం ఏదైతే కర్మ చేసుకున్నామో అదంతా ప్రతిరోజు అనుభవిస్తూ ఉండాల్సింది, మంచైనా చెడ్డైనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పూజలు చేసేస్తున్నాను, ఒకవేళ నేను మీకు కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వచ్చినప్పుడు నేను ఇన్ని పూజలు చేశాను కదా, నాకు దేవుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు కదా అని అయితే మాత్రం అస్సలు అనుకోవద్దు. అది భరించాల్సిందే. ఈ జన్మ ఎత్తిన తర్వాత ఆయనకి తెలుసు, ఒక అడుగు వేసినా వేయకపోయినా నువ్వు ఆయన ఆజ్ఞలు ఏమితే ఏమీ చేయలేవు. నేనైతే అదేనండి మనసులో అనుకుంటున్నాను. ఈరోజు కింద పడ్డాము అంటే ఆయన ఆజ్ఞే. నువ్వు పడాలని రాసి పెడితే పడతావు, నువ్వు నిలబడాలా అంటే నిలబడతావు. అది ఆయన చేతుల్లో కూడా ఏముండదు. మనం చేసుకున్న దాన్ని బట్టే ఆయన ఒక లెక్క లైను. ఇప్పుడు మనం ఫస్ట్ జెడ్ రాస్తామా, ఎక్స్ ఇలా రాస్తామా, ఒక లైన్ ప్రకారం రాసుకుంటూ పోతామా, ఏబిసిడి అనేసేసి. అది ఒక లైను వాళ్ళకు కూడా. నాకు తెలిసేది నువ్వేం పెద్ద పండితురాలు అంటే నా మనసుకు తోచిందే నేను చెప్తున్నాను, నా బ్యాగ్ వచ్చిన సంతోషంలో. తిరుమల వెళ్తున్నాను, తిరుమల వెళ్ళినాక ఒక చిన్న వీడియో చేసేసి పెట్టేస్తానండి. ఇంకోటి కూడా ఏంది అంటే, మనకి ఆ రోజుకి ఆ ప్లేట్లో అంత అన్నం వచ్చి మన కడుపు నిండింది అంటే అది కూడా మనం చేసుకున్న పుణ్యమేనండి. అసలు అన్నం కూడా లేకుండా పస్తులు ఉండి ఎలా ఉన్నారో రోడ్ల మీద అందరికీ తెలిసిన విషయమే. అలా అని చెప్పి ఎవరికి మనం సహాయం కూడా చేయలేము. వేల మంది ఉంటారు, మనకు చేతనైనంత వరకు మనం చేస్తాం, ఒకరికో ఇద్దరికో, కానీ అందరికీ చేయలేము. కాబట్టి ఈరోజు కడుపు నిండా నేను, నా దగ్గర ఏమీ లేదండి, కట్టు బట్టలతో ఉన్నాను, హ్యాపీగా రూమ్లో ఉన్నాను, చక్కగా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను, ఇడ్లీ తెచ్చుకున్నాను, తిన్నాను. భగవంతుడా నాకు ఇది ఇచ్చినా కడుపు నిండా స్వామి అనుకున్నాను. చాలు, కోట్లు అవసరం లేదండి బాబు. అది మనిషికి మించిన ఆశ ఉంటుంది. వారి మనకు ఒక ఇల్లు కావాలి, మనకు ఇది కావాలి, అది అన్ని ఆశలు ఉంటాయి మనకి. భగవంతుడికి తెలుసు ఎవడికి ఏది ఇస్తే ఏదవుతుంది అనేసి. చెడ్డవాడికేమో ఆ కోట్లు ఇవ్వచ్చు, మంచివాడేమో కష్టపడవచ్చు. ఎందుకంటే ఆ జన్మలో చేసుకున్న కర్మ ఫలాలు ఇప్పుడు అనుభవించాలి కదా, తప్పదు కదా. అదే చెప్తున్నాను, దేనికి ఇది అవ్వద్దు. క్షణికము, ఒక్క సెకండ్ ఇలా మాట్లాడుతూ కూడా నేను చనిపోవచ్చు, మాట్లాడుతూ చనిపోవచ్చు, నడుస్తూ చనిపోవచ్చు, ఏ క్షణమైనా చనిపోవచ్చు. ఈ శరీరం మొత్తం మట్టిలోనే 6 అడుగుల నేలలోనే పోతుంది, కుళ్ళిపోయి కృషించిపోయి. నేను చెప్తున్నానండి, చాలా ఆలోచన చేయండి అంతే. మనిషి జన్మ ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. ఆశ, నేను కొట్లాడతాను, నాకు డబ్బులు కావాలి, నాకు నగలు కావాలి, నేను కొట్లాడతాను, వెళ్ళిపోతాము ఆ మైండ్లోకి, ఆ మాయలోకి. కానీ తెలుసుకుంటే ఏమీ లేదండి.